వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా మీకైతే చెప్పినా కదా మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి, ఇప్పుడైతే మా ఫ్రెండ్ బర్త్డే అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ వాళ్ళ ఇంటికి కాదు, కొంచెం బయటకి అయితే వెళ్తున్నాం. అక్కడైతే మీట్ అయితే అవుతున్నాము. సో వానికి అయితే తెలియదు నేను వస్తున్నట్టు. చూసాం వాళ్ళ రియాక్షన్ ఎట్లుందో. మ్యాక్సిమం వస్తాను గెస్ చేస్తాడు. ఇక్కడికంటే నా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం 4:30 అవుతుంది. యాక్చువల్లీ 4 o'clockకి స్టార్ట్ అవ్వమన్నారు. 4:30కి అయితే స్టార్ట్ అయితే అవుతున్నాం. సో చూద్దాం అక్కడికి వెళ్ళే వారికి ఎంత టైం పడుతుంది అని చెప్పి. సో ఇలా డైలీ బ్లాగ్ చేసినా అలా నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇలా డైలీ బ్లాగ్స్ చేస్తుండే అంత ప్రాపర్ ఒక డిసిప్లిన్తో అవుతుంది. వీడియో షూట్ చేస్తున్నా, ఎడిట్ చేస్తున్నా, అప్లోడ్ చేస్తున్నా అంత ప్రాపర్ ఒక డిసిప్లిన్తో అయితే పోతుంది. సో ఇట్లనే కంటిన్యూ అయితే చేస్తా. అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. నేను ఈ వర్క్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా. సో ఇన్ని డేస్ నాకైతే నార్మల్గా డైలీ బ్లాగ్ చేసే టైంలో నాకైతే కొంచెం ఇబ్బంది అయితే అవుతుండే. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసే వారికి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఒక టైంకి బయటకు వెళ్తున్నా కదా, ఆ టైంకి నేను బ్లాగ్ అయితే చేస్తున్నా. సో అది నాకు నచ్చుతుంది. అంత టైం టు టైం అయితే అయిపోతున్నాయి. ఎడిటింగ్ కానీ, వీడియో షూట్ ఇట్లా బ్లాగ్ చేయడం కానీ, ఎడిటింగ్ కానీ అంత టైం టు టైం అయితే అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడు ఉప్పల్ దగ్గర ఉన్నా. ఏంటంటే నేను 4:25 ఏమో స్టార్ట్ అయినా. ఇప్పుడు 4:40 అవుతుంది. హార్డ్లీ ఒక 20 మినిట్స్లో అయితే వచ్చేసిన. ఇంకొక 5 మినిట్స్లో వెళ్ళిపోతా లొకేషన్ దగ్గరికి. యాక్చువల్లీ ఈ టైంకి అసలు ట్రాఫిక్ ఏం లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్స్ ఇన్ హైదరాబాద్లో ఈ రోడ్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి అంటే సికింద్రాబాద్ నుంచి ఎల్బీ నగర్ వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్. ఎందుకంటే ఒక్క సిగ్నల్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఒక్క 2 ప్లేసెస్ అంతే. ఉప్పల్ ఇంకా అఫ్సీ కూడా, ఈ 2 ప్లేస్లనే వెయిట్ చేయాలా. ఒక్కసారి ఈ 2 ప్లేసెస్ మనం దాటేసామనుకో అసలు మనకు ట్రాఫిక్ ఉండదు. సో లక్కీగా ఇవాళ ఉప్పల్ దగ్గర ట్రాఫిక్ లేదు. అఫ్సీ దగ్గర గ్రీన్ సిగ్నల్ ఉండే. దానివల్ల ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేకుండే. సో తొందరగా అయితే వచ్చేసినాం. చెప్పడం అయితే మర్చిపోయినా ఇన్ని డేస్గా షార్ట్ మైక్ అయితే బ్లాగ్ చేస్తున్నా. అంటే మోటో బ్లాగ్స్ అయితే చేస్తున్నా. యాక్చువల్లీ అట్లా చేస్తే అసలు బాగుండదు. ఎందుకంటే మైక్ లేకపోతే క్లారిటీ అయితే అంత మంచిగా రాదు. దానివల్ల అసలు మంచిగా ఉండదు. కానీ నేను ఇప్పటి నుంచి కాదు, GoPro ఉన్న నుంచి షార్ట్ మైకే మోటో బ్లాగ్స్ అయితే చేస్తున్నా. మైక్ కొన్నా కానీ అడాప్టర్ అయితే కొనలే. అడాప్టర్ కొనాలా, మంచి అడాప్టర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అంటే GoPro అడాప్టర్ రాకుండా GoPro మీడియా మోడ్ ఉంటుంది కదా, అదే తీసుకోమని చూస్తున్నా. మంచి ఆఫర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. మంచి ఆఫర్ రాగానే దాన్ని అయితే కొనేస్తా. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, కానీ కొన్ని డేస్లోనే మళ్ళీ స్టాక్లోకి అయితే వచ్చేస్తుంది. అప్పుడైతే తీసుకుంటా కంపల్సరీ. మీడియా మోడ్ ఇప్పుడు నేను చేసిన కంటెంట్ నాకైతే నచ్చుతుంది. ఇంకా మీడియా మోడ్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ నేను చాలా ఏవైతే యూజువల్ థింగ్స్ మోటో బ్లాగ్లో అయితే ఉంటాయో, వాయిస్ మంచిగా రాక అయితే ఎడిటింగ్లో కట్ చేసేస్తా. మీడియా మోడ్ ఉంది అనుకో నాకు ఆ ప్రాబ్లం ఉండదు. వాయిస్ మంచిగా వస్తుంది. నెసెసరీ సౌండ్స్ అయితే రావు. నెసెసరీ సౌండ్స్ అయితే వస్తాయి. దానివల్ల కొన్ని క్లిప్స్ అయితే నేను కట్ చేసేస్తా. అదే ఒకవేళ మీడియా మోడ్ ఉంది అనుకో మనకు ఆ ప్రాబ్లం ఉండదు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మొత్తం ఇట్లా మీకు ఎట్లా రట్టితాను పైన హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఫోటో సో చూసినారు కదా మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఏదో అట్లా చిన్నగా అయితే ఇష్టం. యాక్చువల్లీ నేను వీడియో అయితే కరెక్ట్ అయితే తీయలే. ఎందుకంటే ఫస్ట్ నేను మా ఇండియా నుంచి నా ఊరికి వెళ్ళినా కదా, అక్కడైతే ప్రైవేట్ థియేటర్కి వెళ్ళినాం. సో దాని లోపల మ్యూజిక్ ప్లే అయితేనే ఉంది. సో మ్యూజిక్ ఉందనుకో నాకు వీడియోస్ అయితే తీయబుద్ధి కాదు. ఎందుకంటే కాపీరైట్ వస్తుంది. అంటే మన హార్డ్ వర్క్ అంతా కాపీరైట్ వల్ల పోతుంది. అందు గురించి అని చెప్పి అయితే అదైతే వీడియో అయితే ఏం తీయలేదు. అది అయిపోయినాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, సందీప్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. అక్కడ చిన్న కేక్ కటింగ్ ఉంటే ఆ కేక్ కటింగ్ అయితే వీడియో అయితే తీసిన. సో ఆ కేక్ కటింగ్ అయిపోగానే రిటర్న్ ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఆల్మోస్ట్ నేను 4 o'clockకి వెళ్ళినా, 4:30కి వెళ్ళినా. ఇప్పుడు టైం 9:40 అవుతుంది. ఈరోజు మా ఫ్రెండ్స్ అన్నిటితోనే టైం అయితే స్పెండ్ చేసిన. సో బర్త్డే రోజు
ఇక ఈ వీడియో ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఫైనల్గా ఈ రోజుకి ఈ వీడియో అయితే ఏంటి, మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.